వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపైన ఒక రహస్య సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తున్నది. అందులో చాలామంది రెడ్ జోన్లో ఉన్నట్లుగా స్పష్టమైందని తెలుస్తున్నది. కానీ ఈసారి ఆ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం డౌటేనని చెప్పేసి కూడా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఈసారి టికెట్లు డౌటేనా? మరోసారి పోటీ చేసే అవకాశం కూడా రాకపోవచ్చా? రెడ్ జోన్లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ప్రజల్లో వారి మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నది? 6 నెలల టైం ఇచ్చినా మార్పు రాలేదా? ఇది ఇప్పుడు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేధిస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ మరోసారి పవర్లోకి రావాలంటే ఇప్పటికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవాల్సిందేనన్నది ఆ పార్టీ భావన. ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్. కానీ పలువురు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున వారి పనితీరు మార్చుకోకుంటే టికెట్ ఇచ్చి ప్రయోజనం లేదన్నది ఆయన ఉద్దేశం. ఇదే అంశాన్ని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హెచ్చరించిన వైనం మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా సిఎల్పి సమావేశంలోనూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాల్సిందిగా స్పష్టం కూడా చేశారు. సందర్భంగా పార్టీ లీడర్లతో జరిగిన జూమ్ కాన్ఫరెన్స్లో మరోసారి దీన్ని ప్రస్తావించారు. పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. ఆయనలో ధీమా కూడా అదే స్థాయిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్న సీఎం ఇప్పటి నుంచే కసరత్తును ప్రారంభించారని చెప్పవచ్చు. ప్రత్యర్థి పార్టీల కదలికలను నిశ్చితంగా గమనిస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గెలవడం తప్పనిసరి. కానీ చాలా చోట్ల ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున పార్టీకి నష్టం జరగకూడదన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. జూమ్ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పార్టీలో సీనియర్, లాయల్, హైకమాండ్కు దగ్గర ఇలాంటివేవీ టికెట్ల సమయంలో పరిగణలోకి తీసుకోవద్దన్నది రేవంత్ రెడ్డి అభిప్రాయం. ప్రజల్లో తిరగండి, కష్టపడి పనిచేయండి, పార్టీని బలోపేతం చేయండి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి, ఇలాంటి ఎన్నో సూచనలు కూడా చేశారు. ఒక దశలో నేను మారాను, మీరు మారండి అని సూటిగానే చెప్పారు. కానీ ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలలో మార్పు రాలేదని, ఓడిపోతారని తెలిసిన టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం కలగొద్దని, గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని సన్నిహితులతో సీఎం తన అభిప్రాయాన్ని ఇటీవలి కాలంలో పంచుకున్నట్లు తెలుస్తున్నది. పార్టీ అధికారంలోకి రావాలంటే నేతలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని, ప్రజల మధ్య తిరగాలని, పాత రాజకీయ పద్ధతులు మార్చుకోవాలని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వస్తున్నాయని, గెలిచిన తర్వాత ప్రజలకు దూరమైతే రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఊటంకించారు. ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా సీఎం నిర్వహించిన థర్డ్ పార్టీ సర్వేలో కొందరు సిట్టింగ్లపై ప్రజల్లో అసంతృప్తి నమోదైనట్లు వెల్లడైంది. దాదాపు 25 మందికి పైగా ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం పట్ల అసంతృప్తి కంటే ఎమ్మెల్యేల పనితీరుతోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే అంశం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రోగ్రెస్ రిపోర్టును దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎక్కువగా కనిపించాలని, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించడం జరిగింది. తాజాగా ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఉండాలి, వారికి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మార్చి 16న జరిగిన కాంగ్రెస్ సిఎల్పి సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై రేవంత్ తీవ్ర స్థాయిలోనే అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అసెంబ్లీకి హాజరు కాకపోవడం, చర్చల్లో పాల్గొనడానికి గ్రౌండ్ వర్క్ చేసుకోకపోవడం, సమావేశాలకు పూర్తి స్థాయిలో సిద్ధం కాకుండా రావడం, లాబీల్లో కాలక్షేపం చేయడం వంటి అంశాలపై మందలించినట్లు పార్టీ వర్గాలు అప్పట్లోనే వెల్లడించాయి. ఎమ్మెల్యేలు క్రమశిక్షణ పాటించాలని, ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి రావాలని స్పష్టం చేశారు.
అసెంబ్లీ సెషన్ను మాత్రమే ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కావని, ఎమ్మెల్యేల రాజకీయ పనితీరుపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని పార్టీ లీడర్లు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలోని అంశాలను సైతం ప్రస్తావించడం జరిగింది. అవసరమైతే ఆ రిపోర్టులను వారికి పంపిస్తానని కూడా రేవంత్ రెడ్డి అనడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నవారికే టికెట్లు అనే కామెంట్ చేశారు. సర్వేల్లో ప్రత్యర్థుల కంటే వెనకబడి సెకండ్ ఉన్నవారికి కార్పొరేషన్లలో అవకాశాలు ఇస్తామని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. ఈ నెల సెకండ్ వీక్లో గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరు అంశాన్ని తీవ్ర స్వరంతో ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు విఫలమవుతున్నారని, ప్రజల మధ్యకి వెళ్ళకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించారు. 2.5 ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని తిరిగి అంచనా వేయాల్సి ఉంటుందని, అప్పటి పనితీరు ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని సీఎం స్పష్టం చేయడం జరిగింది. తాజాగా సర్ సందర్భంగా జూమ్ మీటింగ్లోనూ కఠినంగా మాట్లాడారు. కొందరు నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ ఆదేశాలను పాటించని నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. జిల్లాల వారీగా నివేదికలు తన వద్ద ఉన్నాయని, రాబోయే 10 రోజుల్లో వాటిని పరిశీలించి ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తానని కూడా చెప్పడం జరిగింది. పార్టీ ఆదేశాలను నియోజకవర్గ ఇన్ఛార్జీలు అమలు చేయకపోతే వారిని సైతం మార్చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఈ 2 అంశాలతోనే సీఎం ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వంపై అసంతృప్తి పెద్దగా లేకపోయినా కొందరు ఎమ్మెల్యేల పనితీరే ప్రమాదకరంగా ఉన్నట్లు ప్రాథమిక వివరాలు సీఎంకు అందినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఆటోమేటిక్గా టిక్కెట్లు వస్తాయనే భ్రమలొద్దు అనే ఇప్పటికే సీఎం క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి కసరత్తు మొదలుపెట్టడం వెనుక పకడ్బందీ వ్యూహం ఉన్నదనేది స్పష్టమవుతున్నది. ఎమ్మెల్యేల పనితీరుపై నిఘా పెట్టిన సీఎం ఈసారి గెలుపు గుర్రాలకి టికెట్లు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో పాస్ అయితేనే టికెట్ అనే కొత్త ఫార్ములా అమలు కానున్నది. మారకపోతే మార్చేస్తాం అనే గతంలో చేసిన వ్యాఖ్యలకు తాజాగా జూమ్ మీటింగ్లో సీఎం చేసిన కామెంట్లు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది.